అజ్ఞాతవాసంలో దాక్కున్న రాజ్యం పేరేంటమ్మా? అమ్మేంటే? నీకెన్నిసార్లు చెప్పాలి అక్క అనమని? నాకు అమ్మ లేదు కదా, నువ్వే కదా నా అమ్మ. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళు నన్ను అమ్మమ్మ అని పిలుస్తారు. హే, చాలు చెప్పు. పాండవులు దాక్కున్న రాజ్యం పేరేంటి? ఆ, విరాట రాజ్యం. పాండవులు ఎవరమ్మా? మీకు మహాభారతం కథ చెప్పానుగా, అందులో కౌరవులు పాండవులు. ఓ గుర్తొచ్చింది. వాళ్ళని ఎవరన్నా చూస్తే దొరికిపోతారు కదా. అందుకే మారువేషాల్లో ధర్మరాజు కింగ్ అడ్వైజర్ గా, భీముడు కుక్ గా, అర్జునుడు డాన్స్ మాస్టర్ గా, నకులుడు హార్స్ ట్రైనర్ గా, సహదేవుడు సోల్జర్ ట్రైనర్ గా ఆ రాజ్యంలోకి వెళ్లారు. మరి ద్రౌపది వెళ్ళలేదా? రాణి దగ్గర పనిచేసే చెలికత్తగా వెళ్ళింది. చలికత్త అంటే? అంటే సర్వెంట్ మేడ్. అమ్మగారు, ఇంకా ఇంటికి వెళ్ళలేదా బేబీ? మీరు పడుకునే ముందు టాబ్లెట్ ఇచ్చేద్దామని. అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళొచ్చు. నిన్న అలాగే పెట్టానమ్మా, వేసుకోవటం మర్చిపోయి నిద్రపోయారు. గీత ఉందిగా. సర్లే, లేట్ అయింది, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. బేబీ గుడ్ గర్ల్ కదమ్మా, మన దగ్గరే ఉంటే బాగుంటుంది కదమ్మా. బేబీ మన దగ్గరే ఉంటే వాళ్ళ ఆయన్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? మనమే చూద్దాం. ఓవర్ యాక్షన్ చేయొద్దు, పడుకోండి. గీత, ఆ? ఆడింది చాలు, పడుకో. పిన్ని పడుకో. గీత, 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 బాస్ పిలుస్తున్నాడు. బాసా? ఎందుకు? తెలియదు. ఎందుకే అంత కంగారు? వస్తుందిగా, మీరే చూద్దరు గాని. సార్. గీత, హా సార్. వాట్ ఈస్ రూల్ 36 class 4 in GST? ప్లీజ్ ఎలాబరేట్. హా సార్. Rule 36 class 4 in GST. Please elaborate. Sub Rule 4 of Rule 36 describes that the ITC to be availed by a registered. Shall not exceed 20%. చూసారండి ఎలా టక్కుని చెప్పిందో? ఈ అమ్మాయి చాలా షార్ప్ అండి, కాకపోతే చిన్న ప్రాబ్లం. కొత్త వాళ్ళ దగ్గర గమ్ముని మింగిల్ అవ్వలేదు, కొంచెం భయస్తురాలు. ఐ బిలీవ్ హర్. సార్, ఇంతకీ నేనేం తప్పు చేశాను సార్? మన వాళ్ళ కంపెనీకి ఆడిట్కి వెళ్ళావంట, వాళ్ళు నిన్ను చూసి నీ పనితనాన్ని చూసి కంగారు పడిపోయి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంతకంటే ఏం లేదు చెప్పడానికి. అక్క? కాదు సార్. సరే గాని ఆ మెగా వాళ్ళ నవంబర్ డిసెంబర్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉండు, నేను వచ్చి చూస్తా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో, ఒకసారి కట్ చేస్తే నీకు అర్థం కాదా? ఓకే ఓకే, నేను కలవాలి. సేమ్ ప్లేస్ సేమ్ టైం. అమ్మయ్యా, నవ్వేశావు. అవును, కట్ చేసినా మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? రేపు నా బర్త్డే, గుర్తుందా? ఎవ్రీ ఇయర్ వచ్చేదే కదా, కొత్త ఏముంది? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు గీత. అవునా? తెలుగు మ్యాట్రిమోన్లోనా? ఎవరైనా నచ్చారా? సీరియస్ గా తీసుకో గీత. మన విషయం అక్కడికి చెప్పావా? అదేంటో చెప్తామనే వెళ్తాను, కానీ అదేంటో తెలీదు. అన్ని విషయాలు అక్కతో ఓపెన్ గా మాట్లాడి నేను ఈ విషయం మాత్రం చెప్పలేకపోతున్నా. మీ అక్క కూడా అన్ని నీకు చెప్పే చేస్తుందా? విశ్వ, నీకు తెలుసు కదా, నాకు 1 year ఉన్నప్పుడు అక్కకి 8 years. అమ్మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. చుట్టాలెవరూ సాయం చేయలేదు.
తనే చిన్నప్పటి నుంచి కష్టపడి నాకే కష్టం రాకుండా నన్ను పెంచింది. ఇప్పుడు మీ అక్క వద్దంటే నన్ను వదిలేస్తావు. 100% నో డౌట్. Item number 6, case number CPC 96 by 2017, State versus Madhavi, Counsel for Defense, Mrs. Vaijayanti. డిఫెన్స్ కౌన్సిల్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. ఈ రోజు స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు చూసి అసలు ఆడదానిగా ఎందుకు పుట్టాం అని అమ్మాయిలు బాధపడుతుంటే, అలాంటిది అనాథాశ్రమంలో అమ్మాయిగా పెరగటం ఇంకా నరకం. Objection, my lord. వాట్ అబ్జెక్షన్స్? My lord, she is bringing up personal problems into this case. ఎస్, అలాగే అనుకోండి మిస్టర్ పీపీ. అనాథగా పెరిగాను కాబట్టే ఈ కేసు టేకప్ చేశాను. నేను మీ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ విన్నాం కదా, అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు కూర్చోండి. అడిగేవాడు లేడని అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయటం, తమ లైంగిక అవసరాలకి వాడుకోవటం అలవాటైంది. నా క్లయింట్ మాధవి అలాంటివి భరించి భరించి ఇక వల్ల కాక తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో వార్డెన్ సుందర్ చనిపోయాడు తప్ప, ప్రాసిక్యూషన్ వారు ఆరోపించినట్టు ఇది ప్రీ ప్లాన్డ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కాదు. ఆడపిల్లకి అమ్మ కడుపులో, శ్మశానంలో మాత్రమే రక్షణ ఉంది, యువర్ ఆనర్. థ్యాంక్ యూ. అరెస్ట్ మై కేస్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట వాదోపవాదనలు విన్న తర్వాత సుందర మరణం అనేది మాధవి చేసిన హత్యగా పరిగణించకుండా కేవలం ఆత్మరక్షణ కోసమే అని కోర్టు భావించి ఆమె నిర్దోషిగా విడుదల చేస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జెంట్. వైజయంతి, మొత్తానికి ఆడది అనాథ అని సెంటిమెంట్ మాటలతో కేసు నెగ్గేసావు. అవునేంటి, నువ్వు జడ్జి ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్తున్నావంటగా? దాకా బార్ కౌన్సిల్ అనుకుంటున్నారు. నువ్వు లాయర్గా ఉంటేనే నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావు, ఇక జడ్జి అయితే ఏ బాబోయ్ ఎక్కి తొక్కేయడమే. ముందు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి పంపను. నువ్వు జడ్జి అయినా చీఫ్ జస్టిస్ అయినా పిల్లలు నీకు దక్కనివ్వను. ఐ హావ్ మై ఓన్ ప్లాన్స్. విల్ సీ. యా. అమ్మా, నాకు రేపు సెలవు కావాలమ్మా. ఏ ఎందుకు? ఈ మధ్య షుగర్ ఎక్కువై రోజు ఏదో ప్రాబ్లం వస్తానే ఉందమ్మా. ఒకసారి డాక్టర్కి చూపించుకుందామని. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నా. గీత ఏమో పిల్లల్ని తీసుకుని పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళాలి. ఎల్లుండి నేను వచ్చాక లీవ్ తీసుకో. సరే అమ్మా. కృష్ణయ్య, కారు కొంచెం సైడ్ కాపు. సరే అమ్మా. కృష్ణయ్య, ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఏం జరిగినా కిందకి దిగొద్దు. నమస్తే మేడం. ఎవరు మీరు? అన్న పని కోసం. ఎవరన్నా? ఎవరికన్నా? పేర్లేదా? డేగల సీనన్న కేసు వాదించమన్నారు. కుదరదని చెప్పండి. మేడం, ₹1,00,00,000 ఓకే అన్నారు. మనీ కాదు ప్రాబ్లం, మనిషి నచ్చాలి. అన్ని పనులు నచ్చే చేస్తామా? అప్పుడప్పుడు అవసరం కూడా చేయిస్తుంది. నీకు చెల్లెలుంది, సోమశేఖర్ గారి దగ్గర సీఏగా చేస్తుంది. ఒంటరిగానే ఆఫీస్కి వెళ్ళొస్తుంటుంది. 2 పిల్లలున్నారు. స్కూల్ వదిలాక సాయంత్రం బయట వెయిట్ చేస్తుంటారు. ఆలోచించండి. అన్నా, ఎక్కడున్నావురా? మేడం గారి దగ్గర ఉన్నా. అన్నా, మేడం మాట్లాడుతుందంట. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు అర్థమైంది నువ్వు చెయ్యని మర్డర్కి ఎందుకు లోపల ఉన్నావు. సరిగ్గా మాట్లాడడం రాని వాళ్ళు నీ చుట్టూ ఉంటే ఇలానే జరుగుతుంది. సారీ మేడం,
మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని పంపించాను మేడం. పిల్లలున్నారు చెల్లెలుందని పిచ్చి పిచ్చిగా మాటలు జారుతున్నాడు. ఇలాంటి బెదిరింపులు చాలానే చూశాను. ఇప్పటి వరకు ఆలోచిద్దాంలే అనుకున్నా. ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్తున్నా, నీ కేసు నేను వాదించడం లేదు. ఏం చేస్తావో చేసుకో. నేను చెప్పేది ఒకసారి వినండి మేడం. చాలమ్మా, ఇంకా ప్రిపేర్ అవుతున్నావేంటి? చాలు. ఏ తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసావా? అమ్మా, ఉమ్, అది ఏంటో చెప్పు. అది నన్ను విశ్వ 4 years నుంచి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఓకే చెప్పావా? నీకు చెప్పకుండా నేనెలా డిసిషన్ తీసుకుంటాను? నేను ఇలానే లవ్ చేశాను, కానీ ఫైనల్ గా నా డెసిషన్ మిస్ఫైర్ అయింది. కానీ ఇది నీ లైఫ్, నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే. నా లైఫే, కానీ ఇచ్చింది నువ్వే కదా. సరే, విశ్వాని నెక్స్ట్ సండే లంచ్ కి పిలు, మాట్లాడతాను. గుర్తుందా? ఇది గుర్తులేకపోవటం ఏంటి? హలో, కూర్చో. పో పో. మీసాలంకులకి ఇంకొక గుడ్డు కావాలి. కుదరదు, పో. నాకు కావాల్సిందే. దిక్కు ముక్కు లేని మొహాలకి ఒక గుడ్డే ఎక్కువ. నాకు కావాల్సిందే. ఏంటి ఇసుకిస్తున్నా? పో. అమ్మా, పో, కూర్చో. గీత, నువ్వు లోపలికి వెళ్ళు. నవ్వుతున్నాను కానీ రేపు ఢిల్లీలో ఇంటర్వ్యూని తలుచుకుంటే ఏదో తెలియని టెన్షన్. గీత, ఏంటమ్మా ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు? అనాథాశ్రమంలో పెరిగాం, నువ్వు చదువుకున్నావు, నన్ను చదివించావు, పెద్ద లాయర్ అయ్యావు, రేపు జడ్జి కూడా అవుతావు, నో డౌట్. దేనికి టెన్షన్ పడుతున్నావేంటి? సొగసుల సిరిదాన తలుపు బెలుపు కులుకులిలా చిలుపుకోవా, మిలుపు మిలుపు మెలికెలతో కలుపుకోవా, జత కలుపుకోవా. రాబోయే ఎలక్షన్ లో నన్ను గెలిపించడానికి ఎటువంటి ప్లానింగ్ చేసినావు? ఏముంది, మీకు ఓటేయమని ఎవరికి చెప్పకుండా కామ్ గా ఉండడమే. అచ్చా, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నీ ఇన్ఫ్లుయెన్స్ అనే గెలిచినట్టవా? డౌటా? సరే పని చేయి,
ఈసారి నువ్వు ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎంతనో తెలిసిపోతుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే మస్తు టెన్షన్ తీసుకున్నా, ఇక నాకు ఇప్పుడు అవసరం ఇది. ఏం మాట్లాడుతున్నావు సార్? 900 మంది సభ్యులు ఇటువంటి అపార్ట్మెంట్ లా ప్రెసిడెంట్ ఉండు, ఆ ఇజ్జతే వేరు. దాంట్లో ఈ టెన్షన్ ఎంత మనకు? అయినా నాకు ఇట్లాంటి చిన్న చిన్న పొజిషన్స్ నచ్చావు. అవు కరెక్టే. నువ్వు డైరెక్ట్ ఇండియా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి. మీరు ప్రధానమంత్రి అవ్వండి, తర్వాత ఆలోచిస్తా. ప్రెసిడెంట్ కే పంచా చెప్తా ఉండు నీ సంగతి. హలో 609 ఆగ్రాబాయ్ సార్. 609 ఏంటి సార్? ఏదో కానిస్టేబుల్ పిలిచినట్టు. చిన్నబాబుని పిలవండి సార్. ఆగ్రాబాయ్ మీతో మాట్లాడాలి. నా ఓటు మీకే వేస్తాను సార్. అబ్బా మనం లోకలు. నాకు కాకుంటే యాడికెళ్ళో బెంగాల్ నుంచి వచ్చిన ఆ బెనర్జీ గారికి ఇస్తావా నీ ఓటు? అది పెట్టు గాని సంచులేమున్నాయి ఇందులో బట్టలు, ఇందులో టొమాటోలు సార్. ఓహో లో టమాటాలు ఏడ పడతావా? గిసండి టమాటాలు మాకు దొరకవు. పట్టడానికి ఏమైనా చేపలు ఏంటండి? షాప్ లో కొంటే దొరుకుతాయి. మేమన్నా రోడ్డు మీద కొంటావా? ఏ షాప్ లో కొంటావా అని. మణికొండలో కాంతం దుకాణం లేదు, అక్కడ కొంటాను సార్. కాంతం సోమేశ్వర గారు అచ్చా, మేం పోయినా కాంతం గీసంటి లో టమాటాలే ఇస్తుందా? అంటే కాంతమే ఇవ్వాలా? చిన్నబాబు ఇవ్వడా? ఎందుకు ఇయ్యాడు? చిన్నబాబు మనోడే. పర్లేదు తీసుకోండి సార్, తీసుకోండి. తీసుకో. కేజీ ఎంత చిన్నబాబు? అంటే కేజీ 50 రూపీస్. అంటే ఏంది చిన్నబాబు? పైసలు కూడా టమాటాలకు అవసరం లేదు సార్, అవసరం లేదు. మనోడే. మర్చిపోకు, ఓటు నాకేయాలి. పోలీసులు కూడా ఘోరంగా తయారు. పొద్దున్నే 300 బొక్క. లోపలికి వెళ్ళి టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వు. బయట ఉండి ఫోన్ చాట్ లో బిజీ అవ్వకు. టీచర్స్ ఏం చెప్పినా ఓకే మేడం, అక్కకి చెప్తానని చెప్పు. చిన్ను ఐస్ క్రీమ్ అంటోంది, ఇప్పించుకో. దానికి అసలే బ్రీదింగ్ ప్రాబ్లం. రేపు జలుబు దగ్గు వచ్చాయంటే నాకు టెన్షన్. నువ్వు వాళ్ళు కలిస్తే కొంపకొళ్ళేరే. మొబైల్ అవైలబుల్ లో ఉండేటట్టు చూసుకో. ఇంటర్వ్యూ అయ్యాక నేనే కాల్ చేస్తాను. ఊరికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వేమీ అమెరికా వెళ్ళట్లేదు, ఢిల్లీకే కదా. రాత్రికి వచ్చేదానికి ఇన్ని అప్పకిందలు అవసరమా అమ్మా? ఏయ్ అక్క అక్క ఏంటోనే తెలీదు, లైఫ్ లో మొదటిసారి చిన్న టెన్షన్. అరే అక్క, ఎవరు నువ్వు? వైజయంతివి. నువ్వు జడ్జ్ అవుతావు, నేను జడ్జ్ చెల్లెల్ని అవుతా. ఏంటి ఇంకా చూస్తావు? ఎదుర్రా. నువ్వు ఎదురొస్తే అమ్మ వచ్చినట్టే ఉంటుంది. టక్కతివి టాటా. హలో, 9th ఫ్లోర్లో ఉన్నా. అవునా? చిన్ను, బన్ను, పిల్లలు లేచారా? ఇంకా లేవలేదమ్మా. ఇంకా లేవలేదా? స్కూల్ కి టైం అయిపోతుంది కదా. బ్రష్ చేస్తున్నారా? చిన్ను, మంచిగా ఎంత ఉన్నారు? మంచం కింద కూడా లేరే. తొందరగా లోపలికి వచ్చే. దొరికిపోయాం. దొరికిపోయారు. లేట్ అవుతుందిరా. బోర్ కొడుతుంది. ఏమయ్యా, చిన్న డబ్బులు వేసాడా? వేశాడు. నీకు పెద్దోడు వేసాడు. వెరీ గుడ్. అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏంటి పందెమేంటి? ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు కదా, వాడు వస్తున్నాడు. నేల మీద నీ తొక్కేస్తాను, వాడు కాలు జారి పడతాడు. పడతాడు. పందెం ఎంత? 1000 రూపాయలు. ఓకే, రెడీ. నాది
ఎందుకు సార్ అంత కష్టపడతారు? ఇట్లా ఎలక్షన్స్ అయ్యేదాకా ఇది తప్పదురా. సార్ నమస్తే. నమస్తే. మీ ఓటు తప్పకుండా నాకేయాలి. తప్పకుండా. మరవద్దు. ఏయ్ నా డబ్బులు 1000 రూపాయలు. ఏంట్రా పాలు కావాలా? పాలే కదా కావాలి, తీసుకో. చూసినావు సార్ వాడి సాడిజం. ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ మీరే కదా, వెకేట్ చేయించండి. చేయిద్దామని ట్రై చేసిన వాడి ఓన్ ఫ్లాట్, అందుకనే ఊరుకున్నా. మీరే మీ పోలీస్ పవర్ తో దానికి డమ్కి ఇవ్వాలి సార్. ఆ బీబులా కాంతారావు గారి పెండ్లం కూడా కంప్లైంట్ చేసింది సార్ వాని మీద. పోరా చెప్తుండని సంగతి దా. చూస్తున్నా నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అవునా? వెల్కమ్ చెప్పండి అయితే. వెల్కమ్ చెప్పుడు కాదు, ఇంకొకసారి కంప్లైంట్ వస్తే నిన్ను వెకేట్ చేపిస్తా. అది నా ఓన్ ఫ్లాట్, వికెట్ చెప్పడానికి నువ్వెవడివి? ఈ ఫ్లాట్లకి ప్రెసిడెంట్ ని. అచ్చా ఈయనెవరో ఎరికేనా? ఎస్పీ రిటైర్డ్. రిటైర్ అంటున్నారుగా, ఇంట్లో కూర్చొని పెన్షన్ ఎంజాయ్ చేయమండి. ప్రెసిడెంట్ గారు, వాడితో మీరు అనిపించుకోవడమే కాకుండా నన్ను అనిపిస్తారేంటండి? ఏం సార్, పూర్వంకి అసలు భయమే లేదు పోలీసు వాళ్ళంటే. చూస్తున్నా ఎక్కడో దొరక్కపోతాడా? ఏంటి కోపంగా ఉన్నారు ఇద్దరు? నువ్వు మమ్మల్ని చీట్ చేసావు, ఓన్ చీట్ చేసావు. బేబీ లేదమ్మా, పిన్ని చాలా తెలివిగా ఆడింది కదా, అలా చెప్పు. ఈసారి మనం తెలివిగా ఆడి పిన్ని నోడిద్దాం. ఓకే, హై ఫై. హైఫై. గీతమ్మా, మీనాక్షి మేడం ఇల్లు క్లీన్ చేస్తున్నారు. 1 గంట సాయం చేయడానికి రమ్మన్నారు, వెళ్ళిరానా? సరే వెళ్ళు, నేను పిల్లలు లంచ్ టైం కల్లా వచ్చేస్తాం. సరేనమ్మా, అయితే నేను మీరు వచ్చేసరికి వంట రెడీ చేసి ఉంచుతాను. పనైందా? ఏ టైంకి రమ్మన్నా నిన్ను? 10 నిమిషం ముందు రాకూడదా? ప్లాన్ చేంజ్ అయింది, అరగంట తర్వాత రా. ఇక్కడే వెయిట్ చేస్తా. ఇక్కడ సేఫ్ కాదు, అపార్ట్మెంట్ బయట వెయిట్ చేయి. ఎంత డిమాండ్ చేయొచ్చు? 5 లక్షలు. అంతేనా? ఎక్కువ ఆశపడద్దు, ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. సర్లే. ఈ లిఫ్ట్ కాదు, సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళాలి. పదండి. త్వరగా రండి, టైం అవుతుంది. హే చిన్ను, బన్ను, లిఫ్ట్ లో వెళ్దాం రండి. ఇప్పుడు వద్దు. ఏం లిఫ్ట్ లో రా, మిడిల్ కూర్చో. ఎవరి ముందు వచ్చారో లిఫ్ట్ చూద్దాం. వచ్చేసింది. చిన్ను జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. మీరు స్టార్ట్ అయ్యారా? అయ్యామమ్మా, స్టార్ట్ అయ్యామక్క. చిన్నికి ఫోన్ ఇవ్వు. అది నేను లిఫ్ట్ లో ఉన్నా, వాళ్ళు స్టెప్స్ దిగుతున్నారు. మళ్ళీ పందెం వేసుకున్నారా? అలాంటిదిలే. కారం పోయింది. ఫాస్ట్ గా దిగుతూ మెట్ల మీద జారి పడతారు గీత. అరే పిల్లల టెన్షన్ కూడా నీకెందుకు అక్క? నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటో చూసుకో. ఏంటో గీత, నా లైఫ్ అంబిషన్ కదా, కొద్దిగా నర్వస్ గా ఉంది. అదేం కాదు, యూ విల్ హ్యాండిల్ దిస్. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్. పిల్లలు వచ్చారా? స్కూల్ నుంచా? స్కూల్ నుంచి వచ్చే టైం అయితే పై నుంచి కిందకి వచ్చారా అని అడిగా. రాలేదు. చిన్ను, బన్ను, నేను వచ్చేసా, త్వరగా రండి. అవు మేడం, రాత్రి ఐపీఎల్ చూసినరా? నేను క్రికెట్ చూడను. ఆడతారా? వెళ్దామా? కృష్ణయ్య 2 minutes, పిల్లలు వస్తున్నారు. నమస్తే కృష్ణన్న. ఐపీఎల్ ఏమైనా పెట్టినావా? ఆ పొంతుగాడిని నమ్ముకున్నాను, పైసలు పోగొట్టుకున్నాను. నీ పోయినాయా? నాకు చిన్ను, బన్ను, త్వరగా రండి, లేట్ అవుతుంది. నాట ఇది. కృష్ణయ్య, ఒకసారి పైకి వెళ్ళి చూసొస్తావా? ఎక్కడైనా ఆగారేమో. సరేనమ్మా. ఆట చూడడానికి అదృష్టం ఉండాలి.
చిన్ను బన్ను ఎక్కడున్నారమ్మా? పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. లేరా? ఉహు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు మీరు ఎక్కడ దాకా చూసారు? 4వ ఫ్లోర్ దాకా చూసి వచ్చానమ్మా. ఒక పని చేయండి, మీరు కింద చూడండి, నేను పైన సరే చూసొస్తాను. అమ్మా. హే శ్రేయ, నువ్వు చిన్ను బన్నుని ఎక్కడైనా చూసావా? లేదక్క. ఓకే, థ్యాంక్ యూ. ఓయ్, చిన్ను బన్నుని చూసావా? చిన్ను 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 పన్ను చిన్ను చిన్ను పన్ను చిన్ను పన్ను చిన్ను హే, మీరెవరైనా చిన్ను బన్నుని చూసారా? రే బాలేరా? చిన్ను పన్ను చిన్ను పన్ను రెడీ అయిందా? వచ్చామంటావా? వెయిట్ చేయి, ఎవరికి అనుమానం రాకుండా బయటికి తీసుకురావాలి కదా. ఇదేమన్నా పిల్లలాట, దొరికితే ఇంకెంతసేపు ఆగాలి? ఇప్పుడే వ్యాన్ ఎక్కించా, ఒక 10 నిమిషాలు. రంగా పర్లేదంటావా? అన్నకు చెప్పకుండా చేస్తున్నాం. పని అయిపోయాక అన్నే ఆనందపడతాడురా. కృష్ణయ్య, పిల్లలు వచ్చారా? రాలేదమ్మా. మీకు అనిపించలే? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు ఒకసారి సారికాంటికి కాల్ చేస్తారా? సారికాంటి, పిల్లలు ఏమైనా వచ్చారా? ఏం లేదు. 602 శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. హలో అంకుల్,
అది మా పిల్లలు చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? అక్క చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? హలో లక్ష్మి ఆంటీ, అమ్మ ఉందా? చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? ఇంకెక్కడ ఉంటారు? అదేంటి గీతమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? బేబీ అది పిల్లల కోసమే వెయిట్ చేసి. అదేంటి నీతో రాలేదా? వాళ్ళు మెట్లు దిగారు, నేను లిఫ్ట్ లో వచ్చాను. 5 నిమిషాలమ్మా, ఎక్కడో ఆగుంటారు, వచ్చేస్తారు. మేడం ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిటింగ్. అవును బేబీ, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు రాలేదు. చిన్ను क्या गीता, आज पेरेंट मीटिंग को नहीं आ रहा है? या कमिंग. హలో హలో మేడం. అది నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. ఎవరు మీరు? నేను ఆవిడ 906 వైజయంతి మేడం గారు చెల్లెలు. అయితే మా పిల్లలు కనపట్లేదు, వాళ్ళు లోపల ఉన్నారు బయటికి వెళ్ళారో తెలియట్లేదు. సో సీసీటీవీ చూస్తే నాకు అర్థమవుతుంది. కంగారు ఎందుకండి? నీకేమన్నా మతిపోయిందా? పిల్లలు కనపట్లేదు అంటే కంగారు దేనికి అంటావేంటి? వచ్చి బొమ్మ చూపించు టీవీలో. సారీ, కుదరదు. కాదు కూడదు అనడానికి నువ్వేమి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదు, పనోడివి. అందుకే చెప్తున్నాను, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి. ప్రెసిడెంట్ ఎక్కడ? అచ్చా మీది తెనాలా? ఎస్, తన నేటివ్ ప్లేస్. ప్రెసిడెంట్ గారు మా ఊరేనండి. మేడం చిల్డ్రన్స్ డీటెయిల్ ఫిల్అప్ చేయలేదు, ఓ పని చేయరు, మీరు చెప్పురి నేను రాసుకుంటా. We have 2 children, sir. 12 years ఏమో బాబు, అచ్చా 5 years పాప. వెరీ గుడ్. అంటే మీరు నలుగురుంటారా ఫ్లాట్లా? లేదండి, మేమిద్దరమే కలిసి ఉంటాం. అదేంటి? బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు, పాప వాళ్ళ నాన్నతో కలిసి ఉంటుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. I am divorced, he is divorced, but we are married. మెచ్యూర్డ్ కపుల్. ఏ ఊకోవా మెచ్యూర్ అంటే ఊకేనా మధ్యలో? నేనైతే కన్విన్స్ కాలే. చూడమ్మా, మాదొక రెస్పాన్సిబుల్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీస్. సార్, ఈ కమ్యూనిటీలో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? 900 ఫ్లాట్స్ బిల్ట్ ఇన్ 9 acres విత్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ, చిల్డ్రన్ పార్క్ ఫెసిలిటీ, ఆడిటోరియం, జిమ్, అంతెందుకు 1 టెంపుల్, 3 గాడ్స్, ఫుల్ సెక్యూరిటీ, 365 days 24 hours HD కెమెరాస్. అంతెందుకు మొన్న 801 లో సైకిల్ పోతే ఎన్ని నిమిషాలు పట్టుకున్నాం? 3 నిమిషాలు. అబ్బా 3 నిమిషాలు కాదు, 2 నిమిషాలు మ్యాగీ చేసే లోపల పట్టేసుకున్నాం. ప్రెసిడెంట్ గారు, 2 గంటలుగా వైజయంతి మేడం గారు పిల్లలు కనబట్లేదు, మీరు అర్జెంట్ గా రావాలి. అట్లనా? సరే నడు, 1 నిమిషాలు పట్టుకుందాం, నడువా. అదన్నమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంద్రాబాయ్, సీసీ ఫుటేజ్ అడిగితే చూపించాను అనమాట. ఏంది సార్ మీతోని? చూపిస్తా ఒక బాధ, చూపించకపోతే ఒక బాధ. అసలు ఏమైందిరా? పొద్దుటి నుంచి ఫుటేజ్ వస్తలేని చెక్ చేస్తే ఇప్పుడే తెలిసింది సార్. ఏందది? వైర్ని ఎలుకలు ఉరికినాయి సార్. ఎలుకలు కొట్టినట్లేదు, ఎవరో కట్ చేసినట్టుంది. ఇది చూస్తే ఎవరైనా కట్ చేసినట్టు ఉందా సార్? చూడమ్మా, కావాలంటే నిన్నటి ఫుటేజ్ చూపిస్తాడు. సార్, పిల్లలు ఇందక్క నుంచి కనపడట్లేదు సార్. నిన్న ఫుటేజ్ చూసి నన్ను ఏం చేయమంటారు సార్? సరే, టెర్రస్ మీద ఎత్తికినవా? జిమ్ కాడ ఎత్తికినవా? పార్కులు ఎత్తికినవా? వెతికాను. స్పోర్ట్స్ క్లబ్ ఎత్తికివా? అన్ని చోట్ల వెతికాం సార్. అట్లయితే పూర్వంలో అసలు అపార్ట్మెంట్ లేనే లేరు, బయటికి పోయేది. అరే ఎన్నిసార్లు చెప్పాలి సార్ పిల్లలు కింది దిగలేదని? కనబడక 2 గంటలు అయింది, మరి ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు? ఇన్నిసార్లు అడిగినా కిందకి రాలేదు అంటున్నావు అంటే నువ్వే ఏదో చేసి ఉంటావు. తిక్క తిక్క మాట్లాడకు. ఏంట్రా తెక్క తెక్కకుండేది? మర్యాదగా పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్తావా, పోలీసులకు చెప్పమంటావా? ఏ నువ్వే ఆ ఇంట్లో పని మనిషివి, నువ్వే పెద్ద తేడా. అర్జున్ గారా? సరే. ఏంట్రా తేడా? తేడా మాడా అన్నావు అంటే ముఖం పగులుద్ది. ఏందే పగిలేది? ఇలాంటి బాగా చూసినావు గానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు. ఆపండి సార్, మీరు ఏదో ఒకటి చేయండి సార్. గీత, ఏమైంది? విశ్వ, పిల్లలు చాలా సేపటి నుంచి కనపడట్లేదు. ఎలా? ఎట్లా అంటే మేడం లిఫ్ట్ వచ్చింది సార్, పిల్లలు మెట్ల మించాలి వత్తాలు వత్తనే ఉన్నారు. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ దాక్కున్నారేమో. కాదు విశ్వ, నేను అన్ని చోట్ల వెతికాను. ఒకవేళ స్కూల్కి వెళ్ళారేమో. ఎలా? కృష్ణయ్య నేను ఇక్కడే ఉన్నాం కదా, ఎలా వెళ్తారు? సార్ నాకెందుకు ఇక్కడ మీద డౌట్. ఏందే గులుగుతాను? మొత్తం ఇదే చేసి ఉంటా, చూసుకోవాలి సార్. లిసన్, విల్ డూ వన్ థింగ్. అది పోలీస్ కంప్లైంట్ చేద్దాం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా ఈ అపార్ట్మెంట్ లో పోలీసు వాళ్ళే రాలే తెలుసా? మీకెళ్ళి ఎలక్షన్స్ ఉన్నాయి, మా ఇజ్జత్ ఏం కావాలి? సార్,
మీ ఎలక్షన్స్ కోసం పిల్లలకి ఏమైనా పర్లేదా? చూడు, పిల్లల్ని మెట్ల మీదకెళ్ళి పంపించి నువ్వు లిఫ్ట్ లో వచ్చినావు, తప్పు నీది. మీదకెంచి మీ అక్కేమో పెద్ద క్రిమినల్ లాయర్, ఏమో ఎవడు ఎంత అట్లయిండో ఏందో. హలో, వస్తున్నా. తప్పు నీ తాన పెట్టుకుని ఓ పోలీసు వాళ్ళంట, పోలీసు వాళ్ళు ఆడ దొరికిరువా. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. వెళ్ళండి, ఆ పనిలో కూడా చెప్తున్నారు కదా, పద గీత. సార్ 906 వైజయంతి మేడం గారు పిల్లలు కనిపించట్లేదు. మీరేమైనా చూసారండి? లేదమ్మా, చూడలేదు. చూడలేదా? గేమ్ స్టార్ట్ చేద్దామా? పిల్లలు దొరకరు. దొరుకుతారు దొరకరు అంటే దొరుకుతారు అన్నానా? బెట్టి ఎంత? 5,000. డబ్బులు రెడీ చేసుకో. నువ్వు రెడీ చేసుకో నాకు ఇవ్వడానికి. సరే రెడీ, చూద్దాం. కూర్చోండి, చెప్పండి. అది సార్, మా పిల్లలు పొద్దున్నుంచి కనపడట్లేదు. ఎక్కడ మిస్ అయ్యారు? మా అపార్ట్మెంట్స్ లోనే. అసలేం జరిగిందో కరెక్ట్ గా చెప్పండి. నేను లిఫ్ట్ లో వచ్చాను, వాళ్ళు మెట్లు దిగారు. అప్పటి నుంచి కనపడట్లేదు సార్. ఆ అపార్ట్మెంట్ మొత్తం వెతికారా? వెతికాం సార్. మొత్తం వెతికాం సార్. కాల్స్ ఏమైనా వచ్చాయా? అర్థం కాలేదు సార్. అదే ఐ మీన్ మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినట్టుగా ఏదైనా కాల్స్ అయితే అక్కడెక్కడ ఉంటారమ్మా, వెళ్ళి చూడండి. సార్ అది కాదు సార్, కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామని. చూడమ్మా, 24 గంటలు గడిచే వరకు మీ పిల్లల్ని మీరే వెతుక్కోవాలి. అప్పటికి దొరకలేదనుకో మేము వెతికి పెడతాం. సార్ చాలా టెన్షన్ లో ఉన్నాను సార్, ప్లీజ్ సార్, భయంగా ఉంది. రేయ్ సార్, పెసరెట్ ఏమైందిరా? తీసుకొస్తున్నా. అది కాదు సార్, పిల్లలు కదా. వెళ్ళండి అమ్మా. ఏమైందిరా? ఇదిగో వచ్చేస్తుంది సార్. త్వరగా అక్కడ పెట్టు. అడబెట్టు. సార్ ప్లీజ్ సార్, పిల్లలు సార్. చెప్పాను కదమ్మా, ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు చాలానే ఉన్నాయి. 24 hours తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రాత్రి కాక ఇంటికి వచ్చేస్తుంది. అక్కొచ్చేసారు, పిల్లలు దొరకకపోతే? పిల్లలు లేకుండా అక్కకి మొహం చూపించలేను విశ్వ. హక్కు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి విశ్వ. పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు ఎవరైనా తెలుసా? కార్తీక్ అన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చెప్తే సాల్వ్ అవుతున్నావు. కార్తీక్, చెప్పు. అరే ఎక్కడున్నారా? స్టేషన్ లో ఉన్నా. అరే ఎక్కడున్నా, అర్జెంట్ గా బటర్ఫ్లై నెస్ట్ రారా. చిన్న పనిలో ఉన్న తర్వాత వస్తా. ఇంపార్టెంట్ రా, త్వరగా రా. సరే వస్తున్నా. సరే నేను వెయిట్ చేస్తుంటా. వస్తాను పద. గీత, కార్తీక్ వచ్చేలో మనమే డోర్ టు డోర్ వెతుకుదాం గీత. ఇక్కడికి పిల్లలెవరూ రాలేదమ్మా. బాబు, ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. దీని తాళం కింద వాచ్మెన్ దగ్గర ఉంది, తీసుకురమ్మంటారా? ఇప్పుడు వద్దులే, పద. ఎక్కడున్నారా? వస్తున్నా. నేను గీత. గీత, కార్తీక్, క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్. కానిస్టేబుల్? కానిస్టేబుల్ అని దీర్ఘం తెస్తున్నారేంటి? మా అసలు ఏం జరిగిందంటే గీత. నువ్వు ఆగు, మీరు చెప్పండి. నేను లిఫ్ట్ లో వచ్చానండి, పిల్లలు స్టెప్స్ దిగారు. అప్పటి నుంచి వాళ్ళు మిస్సింగ్. అపార్ట్మెంట్ అంతా వెతికారా? మొత్తం వెతికాం సార్. ఓకే ఓకే ఓకే. విజిటర్స్ బుక్ విజిటర్స్ బుక్ చెక్ చేయాలి. ఎవరు మీరు? 906 వైజయంతి చెల్లి. ఓకే, ఇటు ఇవ్వండి. ఎగ్జాక్ట్ గా మీ పిల్లలు తప్పిపోయిన టైం ఏంటి? అరౌండ్ 9:15, 9:30 కల్లా. 9:15, 9:30. తుపాకుల బాబ్జీ 401, 756. ఐగిని మరియమ్మ 403, 810. డి అశోక్ 603, 823. అడపాల వెంకటేశ్వరరావు 803, 945. మనమే పై 3 ఫ్లాట్లు ఎత్తితే చాలు. పదండి. మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయాలి. నా ఫ్లాటా? ఎందుకు? ఈ అపార్ట్మెంట్ లో 2 పిల్లలు మిస్ అయ్యారు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? సస్పిషియస్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. ఇంతకు మీరెవరో? పోలీస్. సరే వెతుక్కోండి. గురుగారు, పొద్దుటొచ్చిన తుపాకుల బాబ్జీ అంటే ఎవరు?
వాడా మా ఊళ్ళో రైతు. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జున్ను బాల్ తీసుకొచ్చాడు. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే. పోలీసులు కదండి, తప్పదు. మా డ్యూటీ మేము చేయాలి కదా. తప్పకుండా. మరి అమ్మ ఎవరు? నువ్వెవరు? పోలీస్. మా హాస్టల్లో పనిచేసే ఆయా. ఇక్కడికి ఎందుకు వచ్చింది? టిఫిన్ ఇవ్వడానికి వచ్చింది. ఒకసారి మీ ఫ్లాట్ చెక్ చేయాలి. విశ్వ ఓకే వెళ్ళండి. వెళ్ళం. పద గీత. విశ్వ విజిటర్స్ బుక్ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు కదా. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్లోర్ వరకు డోర్ టు డోర్ ఎత్తికారు? 5th ఫ్లోర్ వరకు ఎత్తుకారా? ఇది 5th పదండి, కంటిన్యూ చేద్దాం. మా పిల్లలు కనపడట్లేదు. మీరు మా ఆయన 4 రోజులుగా కనపట్లేదు. నేను వెతికానా? మా హస్బెండ్ ఊరెళ్ళారు, రేపు రండి. ఎవరు నువ్వు? పోలీస్. ఏం కావాలి? మీ ఫ్లాట్ చెక్ చేయాలి. ఎందుకు? వీళ్ళ పిల్లలిద్దరు మిస్ అయ్యారు. హౌ డు దే లుక్? ఇట్స్ వెరీ నైస్. సో సాడ్. ఏంటి ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారా? ఇది నా ఓన్ ఫ్లాట్. మరి సామాన్లు ఇవి లేవేంటి? అవసరం అండి, అమ్మేసా. ఇలాంటి అలవాట్లుంటే సామాన్లు ఏం కర్మ, ఫ్లాట్ అమ్మేసుకోవచ్చు. బాగా తెలుసులే. ఏంట్రా తెలిసింది? హలో పాపా, ఏంటి? పిల్లలు కనబడితే ప్రెసిడెంట్ గారికి చెప్పమంటావా? ఎందుకండి? మా అమ్మగారు చెప్పండి. సరే, నంబర్ చెప్పు. The number you're calling has been switched off. The number you're calling has been switched off. Please try after some time. మీరు మాక్సిమం ఫ్లాట్లన్నీ ఎతికాం. చెత్త మ్యాటర్లన్నీ తెలిసినాయి కానీ పిల్లల గురించి తెలియలా. నో యూజ్. సార్ మీరు పోలీసే కదా, ఒక్కసారి ఎస్పీతో మాట్లాడొచ్చు కదా. అరే ఎస్పీ గారి దగ్గరికి కదమ్మా, డిఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఏం చెప్తాం? మీరేమో లిఫ్ట్ లో వచ్చారు, పిల్లలేమో మెట్లు దిగారు. బయటికి వెళ్ళారా తెలీదు. పోనీ లోపలే ఉన్నారా తెలీదు. పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరా అనుకోండి, జస్ట్ అనుకోండి. పోనీ మేము కిడ్నాప్ చేసామని ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? లేదు. ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒక 24 గంటల తర్వాత రండి, అప్పటికి దొరకపోతే మేము కేసు ఫైల్ చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు. ఏంటి ఉపయోగం? విశ్వ ఇప్పుడు ఏం చేద్దాం మామా? డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేశాక ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, మిగతాదంతా భగవంతుడిపైనే భారం అంటారు కదా, ఇది అలాంటిదే. పిల్లలు దైవ స్వరూపాలు. మీ పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళే చెప్తారు. అది కాదు మామా. దీనికన్నా బెటర్ ఐడియా ఏదైనా ఉందా నీ దగ్గర? రండి పాపా, చిట్టి తల్లి, అందులోంచి 3 నెంబర్స్ తీసేయమ్మా. ఓకే అంకుల్. 906. సార్ అది మా ఫ్లాటే. ఓ, నువ్వు 3 కాయిన్స్ తీసేయమ్మా. 505. స్వామి శరణం. ఖచ్చితంగా పిల్లలు ఈ ఫ్లాట్ లోనే ఉండుంటారు. స్వామి శరణం. మీరు వచ్చే ముందే 5వ ఫ్లోర్ మొత్తం ఎతికేసాం. అయినా ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది. పైగా మా ప్రెసిడెంట్ ఉన్నాడే, ఆడు అందులోకి ఎవడిని రానివాడు. పాపా, నువ్వు కూడా 3 కాయిన్స్ తీయమ్మా. 710. నువ్వు అట్లా మత్తుగా చూడకు. నా మనసులో మనసు ఉండదు ఎరకనా? అమ్ము, గదేంది? మీ ఆయన పొద్దుగానే వైజాగ్ ఫ్లైట్ పోయినాను, మళ్ళీ వచ్చేసిండా? నాకు తెలిసి ఇవాళైతే రాడు. ఏ పాలోడో పేపరోడో అయి ఉంటాడు. అట్లయితే జల్దీని పంపించేసి మళ్ళీ చెప్పు. ఎవరు మీరు? పోలీస్. 906 లో వైజయంత్ గారి పిల్లలు మిస్ అయ్యారు. ఒకసారి మీరు సైడ్ ఇస్తే మీ ఫ్లాట్ చెక్ చేస్తాం. అయితే ఒక 1/2 అవర్ ఆగి మళ్ళీ రండి. మేము గణేష్ చందాకి రాలేదు మేడం. సార్ సార్ ఆగండి, సార్ ఆగండి. పాయిజన్ సెంట్ వాడతారా? సార్ సార్ అర్థం చేసుకోండి సార్, ఆగండి సార్. ఎవరు సంధ్య?
వైజయంతి పిల్లలు కనపడట్లేదంట, పోలీసులు వచ్చారు. ఓహో, నాకు కరోనా కదా, క్వారంటైన్ అని చెప్పు. నా రూమ్ లోకి ఎవరిని రావద్దని చెప్పు. పర్లేదు సార్, మా అందరికి డబుల్ వ్యాక్సిన్స్ అయిపోయినాయి. ఈ పిల్లలు కనపడు నా సావుకు వచ్చింది ఎంత ఆయన అమ్ము చూసినా ఇంతెత్తుందేంటి, ఎన్నడెక్కలే, కాలు చేతులు ఉంటున్నాయి. 205. ఏం కావాలి? మీ ఫ్లాట్ లో మా పిల్లలు ఉన్నారేమో చెక్ చేయాలి. పిల్లలా? మీ పిల్లలు మా ఫ్లాట్లో ఎందుకుంటారు? వాళ్ళు పొద్దున్న నుంచి మిస్సింగ్ అండి. అన్ని ఫ్లాట్లు వెతుకుతున్నాం. సో మీ ఫ్లాట్ కూడా. మీరెవరో నాకు తెలియదు, మీ పిల్లలు ఎవరో తెలియదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారని. వాట్ ఇస్ ద లాజిక్? సార్, ఎవరో లేని దానికి అంత భయం ఎందుకు? ఫ్లాట్ చెక్ చేయాలి. ఐ కెన్ స్మెల్ సంథింగ్. ఓ అదే, ఫెనాల్ వేసి ఫ్లాట్ అంతా క్లీన్ చేసి సాంబ్రాణి ధూపం వేసాం. కాదే, ఏదో గంజాయి స్మెల్ వస్తుంది. ఓ అదే, త్రినాథ పూజ చేసాం. ఓ శివుడు పూజ చేశారా? రండి రండి రండి, ప్రసాదం తిన్నాం. సార్ సార్ సార్, రావద్దు. ఆహా ఆహా, ఏం చేస్తున్నారా వ్యవసాయం? బాగా గిట్టుబడి అవుతుందా? ఏడాడు రారా రారా రారా, ఎంతకాలం చేస్తున్నారు ఈ వ్యాపారం? ఇది గంజా కాదు సార్, కెనాబిస్. ఏంటి? కెనాబిస్ సార్. అది ఇంగ్లీష్ లో రా, తెలుగులో మాత్రం ఇది గంజాయే. ప్రెసిడెంట్ గారు వచ్చారుగా, అడగండి. అరే ఏందమ్మా ఇల్లు? మీ పిల్లలు కనబడబోతే ఫ్లాట్లన్నీ కింది మీద చేస్తావా? అరే పాపం, ఆ 710 మేడం పేరేంది? సంధ్య. సంధ్య మేడం పాపం వాళ్ళ ఇంటికి పోయినా, ఆడనేమో వాళ్ళ హస్బెండ్ కరోనా అంట, పాపం ఆయనేమో దుప్పట్లో వండుకున్నాడు. మమ్మల్ని కిడ్నాపర్లు అంటారా అని ఓ ఏడుస్తా ఉన్నది. సంజయ్ మేడం ఇంటికి మేము కూడా పోయినాం సార్. వాళ్ళ ఆయనకు నిజంగానే కరోనా అంట. మేము పోయేసరికి దుప్పటి పైన కప్పుకొని వణుకుతా వండుకున్నాడు. చెప్పలే, ఇంతకేమన్నారు? ఇది మీకు ఏమన్నాడు? పిసుక్కోరు. ఫ్లాట్స్ లో పిల్లల కోసం వెతుకుతుంటే క్రైమ్స్ అన్ని బయటపడుతున్నాయి. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్. ఎస్ పర్సన్ సార్, ఈ ఫ్లాట్ మొత్తం లాక్ చేయించండి. నువ్వు పోలీస్ స్టేషన్ పదరా, పదా. ఒక్క నిమిషం, సిఏ సార్ ఫోన్ చేస్తున్నారు. సార్ స్వామి ఎక్కడ? పక్కనే ఉన్నాను సార్, 10 నిమిషాలు వచ్చేస్తాను. స్టేషన్ కి వచ్చి. ఓకే సార్. విశ్వ, నేను మళ్ళీ వస్తా. స్వామి, మా ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళండి స్వామి. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉండరమ్మా, ఈ అపార్ట్మెంట్ లోనే ఎక్కడో ఉండి ఉంటారు. విశ్వ, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి, 10 నిమిషాలు వచ్చేస్తా. ఓకేనా? విశ్వ వెళ్ళిపోతున్నారు, చెప్పు. పద, మనం ఎతుకుతాం. చిన్ను చిన్ను, బన్ను. హలో. నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నమ్మవా? ప్రూఫ్ కోసం పిల్లల కాలు గాని చేయి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే. ప్లీజ్ సార్, వద్దు. మీకేం కావాలో చెప్పండి. డైరెక్ట్ గా పాయింట్ కొచ్చు. నాకు 5 లక్షలు కావాలి. నేను ఇస్తాను. మీరు అడిగిన 5 లక్షలు నేను ఇస్తాను, కానీ ఎక్కడ ఇవ్వాలి? హలో. నేను అడిగిన 5 లక్షలు కవర్లో పెట్టి నార్సింగ్ ఫ్లైఓవర్ మీద నుంచి కింద సర్వీస్ రోడ్లోకి విసిరి. పర్ఫెక్ట్. పిల్లలు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి పాప్కార్న్ తింటూ పోగో చూస్తూ ఉంటారు. చిన్ను, బన్ను. చిన్ను, బన్ను ఎక్కడ? ఇంకా రాలేదమ్మా. అదేంటి ఇంకా రాలేదా? అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా కదా, పిల్లలైతే రాలేదమ్మా. చూసావు సరిగ్గా? చూసాను బాబు, రాలేదు. The number you're calling has been switched off. స్విచ్ ఆఫ్ వస్తుంది. చెయ్యి మళ్ళీ చేస్తుండు. కనెక్ట్ అవ్వట్లేదు విశ్వ. అసలు నీ ఫోన్లో ఏం చెప్పాడు వాడు? ఇంటికి వెళ్ళి ఉంటారని చెప్పాడు విశ్వ. వాడు అడిగినంత డబ్బు ఇచ్చేసాం కదా, పిల్లల్ని ఇంకా పంపకపోవడం ఏంటి? విశ్వ కనెక్ట్ అవ్వట్లేదు విశ్వ. చేస్తూ ఉండు గీత, కంటిన్యూస్ గా చేస్తూ ఉండు. గీత,
ఇంత కాల్ రికార్డ్ చేసావు కదా, ఒకసారి ప్లే చేయవా? పిల్లలకు కాలు గాని చెయ్యి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే మంచిని డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చా. నాకు 5 లక్షలు కావాలి. మళ్ళీ ఒకసారి పెట్టండి అమ్మా. పిల్లలకు కాలు గాని చెయ్యి గాని పంపించమంటావా? అమ్మా ఇది నేను ఎక్కడో విన్నానమ్మా. ఎక్కడ? ఈ ఇంట్లోనే. ఇందులో ఆల్రెడీ పొద్దున్న చూసాం కదా. అయితే ఏంటి విషయం, మళ్ళీ చూద్దాం. పిల్లలు ఎక్కడరా? పిల్లల ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఐమ్ స్టిల్ బ్యాచులర్. తోస్తావేంటి బ్రో? హలో సుబ్రహ్మణ్. హలో బ్రో. అరే తోస్తావేంటి బ్రో? పిల్లలు ఎవరు బ్రో? దట్స్ మై డాడ్స్ గిఫ్ట్. ఏ హలో ఎక్స్క్యూజ్ మీ, మన దగ్గర మిగిలింది అదొకటే. ఏం చేస్తున్నావు? హలో బ్రదర్. బేబీ ఎల్ఎస్పీ గారు తీసుకుని రా. సరే బాబు. ఎవరి పిల్లలు నాకు తెలియదు బ్రో. బ్రో పిల్లలు బ్రో, నాకు తెలియదు బ్రో పిల్లలు ఎక్కడున్నారు. అరే అరే నాకు తెలియదు బ్రో. అరే ఇంత పిల్లలు రా, డబ్బులు ఇచ్చేసావు కదా, చెప్పు ప్లీజ్. ఓకే 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 కూల్. మూవ్. ఏంటి గీత వీడు? బ్రో నిజంగా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. Chillax bro. When my sister come, I'll pay you back. పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పాడమ్మా వీడు? లేరు సార్, వీడి దగ్గర లేరు. డబ్బు కోసం వీడు నా సిచ్యువేషన్ యూస్ చేసుకున్నాడు. Let me clear. Hey Geeta, you're too brilliant. My phone is switched off, no? How did you find me? Cool grandpa. అక్క నేను వాచ్మెన్ అర్జెంట్ గా పిలుస్తున్నాడు. ఏమో నాకు తెలీదు. ఏమైంది? ఈ మీనా మేడం? ఎవరిచ్చారు? 207 సార్ కి సెల్లర్ల కార్ కి సీఎన్కి పోయినా మేడం. వచ్చేవారికి వీడు ఉన్నాయి. హలో ఫోన్ గీతకి ఇవ్వు. హలో నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశాను. ఎవరా నువ్వు? నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పుడే ఒకడు పిల్లలు నా దగ్గర ఉన్నారు 5 lakhs కావాలన్నాడు. మళ్ళీ నువ్వు ఒకటి తయారయ్యావా? నీ పిల్లలు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐడి కార్డ్స్ నీ దగ్గరకు వచ్చాయి. మా పిల్లల్ని వదిలిపెట్టండి. ఆపరేషన్ బటర్ఫ్లై ఈజ్ అబౌట్ టు స్టార్ట్. రిలాక్స్, టేక్ ఎ బ్రేక్. హలో ఆర్ యు రెడీ? చెప్పండి, నేనేం చేయాలి? ఫస్ట్ ఆ కవర్ లో ఉన్న బాక్స్ ఓపెన్ చేయి. బాక్స్ సార్ ప్లీజ్ మా పిల్లల్ని ఏం చేయకండి సార్. దెన్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ స్ట్రిక్ట్లీ. ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఇద్దరు పిల్లల్లో ఒక్కళ్ళే మిగులుతారు. రూల్ నెంబర్ 1 పోలీసులకే కాదు ఎవరికి తెలియకూడదు. చేయను. రూల్ నెంబర్ 2 ఎటువంటి సిచ్యుయేషన్ అయినా నువ్వు నాకు కాల్ లిఫ్ట్ చేయాలి. మిస్డ్ కాల్ పడితే
one of your child will be missing. చేయను చేయను చేయను. రూల్ నెంబర్ 3, నన్ను ట్రాక్ చేయడానికి కానీ క్యాచ్ చేయడానికి కానీ ట్రై చేయకు. అలా చేస్తే నేను ట్రై చేస్తా. కిల్లింగ్ డిఫరెంట్లీ. నో 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 సార్. రూల్ నెంబర్ 4, డోంట్ ట్రై టు యాక్ట్ ఓవర్ స్మార్ట్. చెప్పింది చేయడం తప్ప క్వశ్చన్స్ అడగకూడదు. బికాస్ మై ఆన్సర్స్ విల్ బి వెరీ డేంజరస్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. బికాస్ ఐఎమ్ వాచింగ్. నాకు 15 lakhs కావాలి. 15 లక్షల? నా దగ్గర 5 లక్షలే ఉన్నాయి. అయితే ఓపెన్ చేయి. చంద్రశేఖరరావు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అపార్ట్మెంట్స్ దగ్గరలోనే ఉంటాడు. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి నాకు అప్పగించు. మీ పిల్లల్ని మీ ఇంటికి పంపిస్తా. సార్ ప్లీజ్ సార్, నా వల్ల కాదు ప్లీజ్. సో బై 4:20 గెట్ మై మనీ రెడీ. వైజయంతి, యు గాట్ ఏ మైల్డ్ హార్ట్ స్ట్రోక్. యాంజియో చేయాలి. సో ప్లీజ్ కాల్ యువర్ రిలేటివ్స్. నాకు చెల్లెలు మాత్రమే ఉంది. నాకు జ్వరం వస్తేనే తట్టుకోలేదు. ఇలా జరిగిందని తెలిస్తే వీ వాంట్ టు టేక్ హర్ సిగ్నేచర్. నో నీడ్, ఐ విల్ సైన్ ఇట్. ప్లీజ్ 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 అమ్మా, ఒక్క బైట్. గీత, నువ్వు వెళ్ళి పడుకోమా. అమ్మకి జ్వరం వస్తే ఎవరికైనా నిద్ర పడుతుందా? నువ్వు పడుకో. దారి తప్పు వచ్చావా, తెలుసుకునే వచ్చావా? బావా, అది ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ అక్కకి తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు? తెలీదా? ఏంటో మేం చేయగలిగిన హెల్ప్. అది నాకు అర్జెంట్గా ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలు. నేను ఇంక ఏదో అనుకున్నా. ఇస్తాలే, డబ్బులేగా. అయినా మీ అక్క కేసులు గెలిచేసి లక్షలు సంపాదించేస్తుంది కదా, దాన్ని అడగలేకపోయావా? నువ్వు అంటే ప్రాణం కదా మీ అక్కకి. అంటే అది అక్క అందుబాటులో లేదు. అదే, లేకపోతే నువ్వెందుకు వస్తావులే. అవసరం ఏంటో అడగచ్చా, అడగకూడదా? చెప్పలేను బాబా. చెప్పలేవు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తా, నేను చెప్పిన పని చేస్తావా? ఏంటి బావా? గీత, ఏంటమ్మా? బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో. గీత, గుడ్ నైట్ మా. గుడ్ నైట్. పిల్లలు గుడ్ నైట్ చెప్దామని. ఇక్కడ సంతకం పెట్టు.
ఏంటిది బావా? మీ అక్క పవర్ఫుల్ లాయర్, పైగా డైవర్స్ కావాలంటుంది. గ్యారంటీగా ఏదో ఒక లిటిగేషన్ పెట్టి నా పిల్లలు నాకు కాకుండా చేస్తుంది. మీరు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటారు. నాకు కూడా కావాలి కదా నా పిల్లలు. అందుకే దేనికి? కోర్టుకు కావాల్సిన సాక్ష్యం గీత. నా భావన నేం చేయలేదు, మంచానికి తగిలి పొరపాటున నా మీద పడ్డాడంతే, నన్ను కూతురులా చూసుకునేవాడని నీకు నువ్వే రాసేసిన పేపర్ మీద నువ్వు పెట్టాల్సిన సంతకం. ఇదిగో తీసుకో, పెట్టి. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెయిట్, ఇది నీళ్లు కదా, మేమే వెళ్ళిపోతాం. రామ్, ఇక్కడికి పద గీత. అయ్యో ఎంత ఆలోచన.
అమ్మా ఇక్కడ ఉన్నాను, ఎవరు వచ్చినా చెప్పొద్దమ్మా ప్లీజ్. అమ్మా ఇక్కడికి ఎవడైనా వచ్చాడా? రే ఎవడు లేడు ఇక్కడ, పద. అమ్మా ఏమనుకోద్దమ్మా. పోలీసులు ఎంట పడుతున్నారని క్రిమినల్ అనుకుంటున్నావమ్మా? కడుపు మండి నేను కామన్ మ్యాన్ అమ్మా. నా కడుపు మండి కారణం అదిగో ఆ ఎమ్మెల్యే గాడే. మొన్న ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా బస్తీలో అందరికీ 2 bedroom ఫ్లాట్లు ఇస్తాడు. ఆయన గెలిపించడం కోసం చెప్పులు అరగాలి తిరిగి జనంతో ఓట్లు వేపిస్తే కనీసం ఇప్పుడు గుమ్మలో కూడా రానివ్వట్లేదు. మొన్న మా దగ్గర జరిగిన మీటింగ్లో కడుపు మండి చొప్పు తీసుకెళ్ళిన మీద. అప్పటి నుంచి ఇదిగో ఈ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నా ఎంట పడతానే ఉన్నారు. ఒక చిన్న హెల్ప్ చేయగలవమ్మా? రేపు నా చిన్న కూతురు పుట్టినరోజు. పోయినసారి కూడా దానికి ఏం కొనివ్వలేదు. ఈసారి డ్రెస్ కొనిస్తాను మాట ఇచ్చాను. నా మొబైల్ ఫోన్ పోయిందమ్మా. ఒక 1000 రూపాయలు హెల్ప్ చేస్తే నా మొబైల్ ఫోన్ తిరిగి రాగానే నీకు గూగుల్ పే చేస్తానమ్మా. సార్ నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు నన్ను నమ్మట్లేదు కదమ్మా? ఒక్క నిమిషం. ఇదిగోమ్మా ఈ చెక్ తీసుకో. సార్ ప్లీజ్ ప్లీజ్ కాదంటమ్మా. అర్థం చేసుకోండి, నాకు ఒక్క 1000 రూపాయలు ఇవ్వమ్మా. కాదంటమ్మా. విశ్వ అది నీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయా? 1000 రూపీస్ తీసుకోండి. చెక్ తీసుకోమ్మా. చెక్ తీసుకో. చెక్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మేడం ఈరోజు సాటర్డే కదా, అందుకే బ్యాంక్ క్లోజ్ అయింది. మేనేజర్ కుసుమ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం. హలో హలో, నేను వైజయంతి చెల్లిని గీత. చెప్పమ్మా గీత. అది నేను ఇప్పుడే బ్యాంక్ వచ్చాను. కొంచెం అమౌంట్ విత్డ్రా చేయాలి. అమౌంట్ ఎంతమ్మా? అది 15 లక్షలు. నేను ఒకసారి మా స్టాఫ్ ని కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? సరే సరే. ఎవరు? మా లాయర్ వైజయంతి ఉంది కదా, వాళ్ళ సిస్టర్ గీత. ఏంటంట? తనకేదో అర్జెంట్ గా అవసరం అంట. 15 లక్షలు కావాలని అడుగుతుంది. బ్యాంక్ లో కుదరదు గానీ బయట ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను, కాకపోతే 10% కట్ చేసుకుని ఇస్తారు అని చెప్పు. అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అడిగింది. చూడు కుసుమా, నేనా ఆల్రెడీ రిటైర్ అయ్యాను. నువ్వు ఇంకో 4 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నావు. మనకొచ్చే పెన్షన్ మన మెయింటెనెన్స్ కి కూడా సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి. పాపమండి, అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అడిగింది. పాపం పుణ్యం కాదు, డబ్బులే మాట్లాడతాయి. నేను చెప్పిన పని చెయ్యి. హలో మేడం. ఇప్పుడే మా స్టాఫ్ తో మాట్లాడానమ్మా. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అప్డేట్ అయిపోయిందంట. కుదరదమ్మా, సారీ. అయ్యో నాకు చాలా అర్జెంట్ మేడం. అది ఇప్పుడే నీ గురించి అంకుల్తో మాట్లాడాను. అవసరం అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారంట, కానీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారని అంకుల్ చెప్పారు. కమిషన్ పర్లేదు మేడం. ఎంత అవుతుంది? 10%. 10%? రేపు ఆదివారం, సోమవారం పండగ, మళ్ళీ మంగళవారమే బ్యాంక్ ఓపెన్ అవుతుంది. నీకు అప్పటిదాకా అర్జెంట్ లేదు, 10% ఎక్కువ అనుకుంటే మంగళవారం దాకా ఆగాల్సిందే. పర్లేదు మేడం, 10% నాకు ఓకే. సరే, వచ్చేటప్పుడు చెక్ తీసుకురామ్మా. ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు? మంచినీళ్ళు తాతావా? కూర్చోమ్మా. పర్లేదండి. వాడిని ఒప్పించి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. ఇదిగో చూడు. ఏమ్మా గీత, పిల్లలు దొరికారా? దొరికారు సార్. వాళ్ళు మంచం కింద దాక్కున్నారు సార్. భలే దానివమ్మ గీత, పొద్దున్న నుంచి అపార్ట్మెంట్ అంతా పరుగులు పెట్టించావు. ఇదిగో అమ్మా. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తా. గీత ఇచ్చారా? గీతమ్మా కాఫీ. నేను నా టెన్షన్ లో ఉంటే కాఫీ ఏంటి బేబీ? డబ్బులు వచ్చేసాయి కదమ్మా, ఇంకా టెన్షన్ ఎందుకు? లేదు, 1,00,000 తగ్గాయి.
విశ్వ నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగొచ్చుగా. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు నీకేసాను కదా గీత. మా ఫ్రెండ్స్ అందరు రివర్స్లో నన్ను బాధే వాళ్ళే. ఫోన్ చేస్తే బర్త్డే పార్టీ అని నన్నే తప్పుతున్నారు. గీతమ్మ మీరు ఏమనుకున్నంటే నాదో మాట. మా బస్తీలో సర్లక్ దగ్గర 2 లక్షలు చిట్టి వేసాను. ఏదో ఒకటి చెప్పి మీకోసం తీసుకొచ్చేస్తాను. ప్రాబ్లం లేదుగా. అక్కొచ్చాక ఎలాగో ఇచ్చేస్తారు కదమ్మా. మనం రూపాయి ఎక్కువ వేసి ఇచ్చేయండి. ఏంది బాబాయ్ నా నుంచి వదలమంటే వదలకుండా ఎవరాడు బాబాయ్ అంటున్నాడు సార్? ఆ ఎమ్మెల్యే ఏమే చెప్పేసి నీడే సార్. ఏందమ్మా ఆడిగిడి అంటున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎంత కావాలరా? లేచి నుంచి నమస్తే చెప్పాలా? అంత అక్కలేదు సార్. చూస్తారేంట్రా? మ్యూజిక్ స్టార్ట్ చేయండి. రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్ ఫుల్గా ఇచ్చేయండి. కొడితే కొట్టారు కానీ నాకు సిగరెట్ ఇప్పించండి సార్. ఎవడాడు? ఎస్పీ పరశురాం గారి స్పెషల్ గెస్ట్. ఉమ్మేద్దారా? కోపం వచ్చినట్టు బీడీ అయినా పర్లేదు. బీడీ కావాలా? బీడీ. గీత గీతమ్మా బేబీ ఇదిగో అమ్మా 1,00,000. హలో ఫోన్ మీ మేడంకి ఇవ్వు. అమ్మా మళ్ళీ వాడే. హలో ఇక నుంచి ఈ ఫోన్ నీది. డబ్బులు రెడీయా? రెడీ. కానీ డబ్బులు ఇచ్చే ముందు నేను ఒకసారి పిల్లల్ని చూడాలి. డబ్బులు ఇచ్చాక ఒకేసారి చూసుకో. కుదరదు, చూసాకే డబ్బులు ఇస్తాను. దగ్గరలో పెన్ను పేపర్ ఉందా? రాసుకో. www. సార్ ప్లీజ్ పిల్లల్ని ఏం చేయకండి సార్ ప్లీజ్. ఇంకోసారి ప్రూఫ్స్ అడిగావంటే ఇంతకంటే వైల్డ్ గా ఉంటుంది. అడగరు ఇక్కడ డబ్బులు ఎక్కడ ఇవ్వాలి సార్? మీ అక్క కార్ తీసుకుని గచ్చిపోలి లేక్ దగ్గరికి రా. సార్ నాకు డ్రైవింగ్ రాదు సార్. మీ డ్రైవర్ని తీసుకుని రా. ఇంకెవరూ రాకూడదు. కార్ చెట్టు దగ్గర పార్క్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసి డబ్బులు డిక్కీలో పెట్టి మీరు దూరంగా వెళ్ళండి. విశ్వ అక్కడ ఎవరు ఉన్నారు చూడు. చూద్దాం పద. చెప్పు చెప్పు. ఏంటి మేడం నన్ను కొడతారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్. నా పేరు నరేంద్ర. ఇదిగో నా ఐడి. మీరేంటి ఇక్కడ? కార్తీక్ అని విస్తా ఫ్రెండ్ ఉన్నారు కదమ్మా, ఆయన నేను పోలీసు. ఆ స్వామికి అర్జెంట్ పని ఉందని నన్ను ఫాలో చేయమన్నారు. నా గురించి కాదమ్మా, మీరు డబ్బు సంగతి చూడండి ఫస్ట్. విశ్వ నేను ఇక్కడే పెట్టాను. విశ్వ కృష్ణయ్య డబ్బులు ఎక్కడ? అదేంటమ్మా మేము మీతోనే ఉన్నా కదా. సార్ మీరు అడిగిన డబ్బులు ఇచ్చేసాం కదా, పిల్లల్ని వదిలిపెట్టండి సార్ ప్లీజ్. వాళ్ళ ఆకలికి ఉండలేరు సార్. నువ్వు మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసావు. లేదు సార్ ఈసారి నేనేం తప్పు చేయలేదు. చేసావు. చెయ్యలేదు సార్. నీ పక్కనున్న వాళ్ళిద్దరు ఎవరో? విశ్వ నా ఫ్రెండ్. ఇంకొకడు విశ్వ ఫ్రెండ్. పోలీస్ డిపార్ట్మెంట్. ఈ తప్పుకి ఇద్దరిలో ఒకళ్ళనే. సార్ 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 నాకు ఇద్దరు కావాలి సార్ ప్లీజ్ సార్. మీరేం చెప్పినా చేస్తాను సార్. Then get me another 15 lakhs. 10-20 కల్లా ఇస్తే
ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తాను. హలో గీత గీత ఏమన్నాడు చెప్పు. ఈ రాయితో నా తల పగలు కూడా చంపే. సిగర పిచ్చా. ఇంకాసేపట్లో వచ్చి అడుగుతుంది పిల్లలేరని. నేనేం సమాధానం చెప్పాలి? దానికన్నా బెటర్ నేను చావడమే. నన్ను చంపే విశ్వాస్ చంపే. అమ్మా ఒక్క నిమిషం చెప్పేది వినండి. మీరు ఎన్నిసార్లు డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు. డబ్బులు మీ దగ్గర ఎంత లాగాలో అంత లాగి చివరకు పిల్లల్ని కూడా చంపేస్తారు. మీ పిల్లలు మీకు ప్రాణాలతో కావాలంటే వాళ్ళకు మీరు డబ్బు ఇవ్వడం అవసరం లేదు. వాళ్ళని పట్టుకోవడమే పరిష్కారం. మనం ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే వాళ్ళ డబ్బులు తీసుకెళ్లారంటే మీరు వాళ్ళని ఏం పట్టుకుంటారు సార్? నాకున్నది ఒకే ఒక సొల్యూషన్. తన తాకట్టు పెట్టైనా డబ్బులు ఇవ్వడం. ఇప్పుడేమో మళ్ళీ 15 లక్షలు అడిగాడు. అక్క కూడా అందుబాటులో లేదు. ఎవరిస్తారు? గీత నేనేస్తాను. గీత దినా ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా తన గీత. తను నేను ఒక 4 years గా రిలేషన్షిప్ లో ఉన్నాం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా. అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. అక్కున్నారు వైజయంతి గారిని, ఫేమస్ క్రిమినల్ లాయర్. మీ బావగారు ఏం చేస్తారు? అక్క డివోర్సీ. యాక్చువల్లీ వాళ్ళ అక్కకి చెప్పిన తర్వాత ఇంట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. మాదే ఉందిరా, నువ్వేదన్నా ఓకే. థ్యాంక్స్ డాడ్. కాకపోతే ఈలోపు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? అది నేను మా అక్క పిల్లలు ఇప్పుడేమో అక్క కూడా అందుబాటులో లేదు. హెల్ప్ చేస్తే. గుడ్ స్టోరీ. ఇంత పెద్ద ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే మీకు స్టోరీలా అనిపిస్తుందా? డాడ్, నేను మన న్యూస్ లో చూశాను. ఇలా 2 times జరిగిందంట. నువ్వు నోర్మై. ఈ కిడ్నాప్ పిల్లలు అంతా ఒక డ్రామా. నువ్వేమంటావు భవాని? మా గీత నచ్చలేదంటే నచ్చలేదని చెప్పమను. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఆవిడేమో లిఫ్ట్ దిగిందంట, పిల్లలు మెట్లు దిగారంట. ఎవరికి చెప్తారా కథలు? ఇట్ ఈస్ ట్రూ డాడ్. మరి అదే నిజమైతే పోలీసుల కింద చెప్పలేదు. పోలీసుల దగ్గరకు ఆవిడ వెళ్ళదు. ఎందుకంటే పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు కాబట్టి. కిడ్నాపర్ తో ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను. నువ్వు విన్నది చూసింది అంతా ఒక నాటకం. డాడ్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాతోటే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు. అదే కావాలనుకుంటే బయటకు పో. ఇద్దరు ఆడవాళ్ళు ఏ మగాడి సాయం లేకుండా ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఎన్ని గడపలు తొక్కుంటారో ఎవరికి తెలుసు. పిన్ని పిన్ని జలుబుది పిన్ని కావాలి. జలుబుది పిన్ని కావాలి. పిన్ని కావాలి. రే చలపాయ్, ఈసారి మనం తెలివిగా ఆడి పిన్ని నోడిద్దాం. ఓకే? బాబు, ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. మన ప్రెసిడెంట్ ఉన్నాడే, దీంట్లోకి ఎవరిని రానివ్వడు కదా రెంట్కి. ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది. చలో బాయ్. ఎక్కడ తెచ్చావురా? ఏంటి బేబీ అది? స్టోరీ చెప్తాను, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలే. బుర్ర తక్కువ. ఇద్దరు పిల్లల్ని చూసుకోలేవా? చెప్తున్నా కొడుకు. ఆ పిల్లుడు డోర్ దగ్గర చేసిన కాల్కి నేను కాకుండా ఇంకొకటి వచ్చుంటే ఈ పాటికి నువ్వు నేను జైల్లో చెప్పకూడదు. తింటూ కూర్చున్న వాళ్ళం.
ఎన్నోద్రా ఇదెన్నో కిడ్నాప్ ఒక్కటైనా ఫెయిల్ అయిందా? సారీ వదిన, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటా. సర్లే ఏడోకు, ఈసారి నుంచి అయినా జాగ్రత్త పడు. ఆ దరిద్రుడు నానిగాడు మధ్యలో రాకపోయి ఉంటే ఈ పాటికే ప్లాన్ అర్లీగా స్టార్ట్ అయ్యేది. దానికి తోడి పిచ్చిది ఫోన్ పగలగొట్టింది. ఇవన్నీ పక్కనే ఉండి హ్యాండిల్ చేసుకుంటున్నాగా, మీ పని మీరు చక్కగా చేసుకోలేరా? ఇప్పుడు ఆ పిల్ల 15 లక్షలు ఇస్తుందంటావా? ఆ అక్క పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. సెంటిమెంటల్ ఫూల్స్ రా. ఆ సెంటిమెంట్ వల్ల వచ్చే భయమే మన పెట్టుబడి. కాస్త అందంగానే ఉంటదిగా, కావాలంటే ఎవరి దగ్గరైనా పడుకునైనా తీసుకొస్తుంది. నెక్స్ట్ మన ప్లాన్ నెక్స్ట్ కొత్తగా అడుగుతావేంట్రా? నైట్కి వైజయంతి వస్తుంది. ఆ టైంకి గీతను కూడా కిడ్నాప్ చేస్తాం. నీ పిల్లలు చెల్లెలు మా దగ్గరే ఉన్నారని నువ్వు ఫోన్ చేసి ఒక్కోటి అడుగుతావు. అది ఇచ్చాక అందరినీ లేపేస్తాం. 4 రోజుల తర్వాత అమ్మగారు పిల్లలు తిరిగే ఇంట్లో వాళ్ళు లేరంటే ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. ముద్ద సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఈ బాధ తట్టుకోవాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోలమ్మా అని మన ఆస్కార్ యాక్టింగ్ మనం చేసి ఎవ్వడికి అనుమానం రాకుండా చెక్కేయడం మనకు అలవాటేగా. సర్లే, నాకు పని ఉంది. ఈసారైనా జాగ్రత్తగా ఉండు. అలాగే, నేను వెళ్తున్నా. సరే వదిన. హే గీత, నువ్వా? సార్ అదేంటి? కమ్ 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 ఇన్. ఏంటి గీత, అవును ఈరోజు ఆఫీస్కి రాలేదు కదా? చిన్న ప్రాబ్లం ఉంది సార్, అందుకే రాలేదు. అంతా ఓకే కదా? అది ఏమన్నా మాట్లాడాలా? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్. ఏంటది? నాకు కొంచెం అమౌంట్ కావాలి. భలే దానివే, నీకు కాకపోతే ఎవరికి చేస్తానమ్మా. చెప్పు, ఎంత కావాలి? 10,000, 20,000? 15 లక్షలు సార్. 15 లక్షలా? 15 లక్షలు కొంచెం అమౌంట్ కాదమ్మా, చాలా పెద్ద అమౌంట్. ప్లీజ్ సార్. అవును, మీ అక్కను అడగొచ్చు కదా? అది అక్క అందుబాటులో లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అయినా ఈ టైంలో అంత అవసరం ఏంటమ్మా? సార్ కారణం అడగండి, నాకు కావాలంతే ప్లీజ్. కారణం అడగకూడదు కానీ డబ్బులు ఇవ్వాలి, బాగుంది. రేపు మీ అక్క వచ్చి ఎందుకు ఇచ్చావని అడిగితే? అడగదు సార్. ఓకే, అడగదు. మరి రిటర్న్ ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను సార్, ఖచ్చితంగా గ్యారెంటీగా నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్. రోజు ఆఫీస్లో చూస్తూనే ఉన్నాను గాని మందు మహత్యమో లేక టైం ప్రభావమో తెలియదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగా టైర్డ్ గా ఉన్నావు. బాత్రూంలో గీజర్ వేసే ఉంది, చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యిరా. దేనికి సార్? నీకు డబ్బులు కావాలి, నాకు సుఖం కావాలి. నాకు అర్థం కాలేదు సార్. మందే జంతు సంస్కృతి. ఆకలేసినప్పుడు వేటాడాలి, మూడొచ్చినప్పుడు సుఖపడాలి. డబ్బులు తిరిగి అడగను. ఈ రాత్రికి నువ్వు నాకు సుఖం చాలు. సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను మిమ్మల్ని చాలా మంచి వాళ్ళు అనుకున్నాను సార్. నేను మంచివాడిని నీకు చెప్పలేదే, అది నీ అభిప్రాయం. సార్ ప్లీజ్, నాకు డబ్బు చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్, నాకు టైం లేదు. ఆలోచించుకో, నాకు టైం ఉంది. నువ్వు ఓకే అంటే లాకర్లో డబ్బులు ఉన్నాయి, పాస్వర్డ్ చెప్తాను. గీత, గీత, అరే గీత, ఆ గీత, పిలుస్తుంటే పట్టించుకోవేంటి? గీత, ఆ గీత, అరే పట్టించుకోవేంటి? తిరిగి మళ్ళీ నీ ఇంటికి తీసుకెళ్లి నన్ను హర్ట్ చేసేలా మాటలు అనిపించాలా? మా పేరెంట్స్ సంగతి తెలుసు కదా గీత, వాళ్ళంతే. వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నీకు నేను కదా ఇంపార్టెంట్, నేనేమైనా అన్నానా? ఇంకెందుకు, నువ్వు కూడా అను. విశ్వ నన్ను వదిలే ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. నేను చస్తా. ఆగు. ఇఫో డబ్బులు కిడ్నాపర్స్కి ఇచ్చేసి పిల్లల్ని తెచ్చుకుందాం పదా. ఎక్కడవి?
ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు అమ్మాయి నమ్మినట్టేనే అమ్మాయిని నమ్మాను నాన్న. నువ్వే కదా అమ్మాయి కావాలంటే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు. మరి అదేంటి? నాకు కావాల్సింది ఇదిగో డబ్బులు తీసుకో గీత, తీసుకో. ఇంకా డోంట్ వరీ. హలో, బాగా అలసిపోయినట్టున్నావు. ఈసారి డబ్బులు మీ పని దానికి పంపించావు. దేనికి సార్? నీకు పిల్లలు కావాలా, సమాధానం కావాలా? సార్ సార్ ఇస్తాను సార్, కానీ ఎక్కడ ఇవ్వాలి? ఈ ఫోన్ దానికి డైరెక్షన్స్ చెప్తాను. ఏమన్నా తేడా జరిగితే నో సార్, ఏం జరగదు సార్. ఐ థింక్ యు నో. బేబీ ఇదిగో. అమ్మో ఏంటమ్మా, ఆ కిడ్నాపర్ డబ్బులు నేను తీసుకెళ్లే వాళ్ళ, నా వల్ల కాదమ్మా. బేబీ వాడు నీ చేతే పంపేమన్నాడు. అమ్మా నాకేమైనా అయిందంటే మా ఆయన బతికేయడమ్మా. నేను వండి పెట్టింది ఒక్క ముద్దు కూడా దిగదు. బేబీ నా కోసం కాకపోయినా పిల్లల కోసం బేబీ ప్లీజ్. అయితే మీరు కూడా నాతో రండి. బేబీ నిన్ను ఒక్కదాన్నే పంపమన్నాడు. సరే, ఇక్కడ ఆటో ఎక్కిస్తా, వాడు నీకు కాల్ చేస్తాడు. వాడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళు. వాడు పెట్టమన్న చోట డబ్బులు పెట్టి వచ్చే, అంతే. అమ్మా అయినా నాకు భయం వేస్తుందమ్మా, నేను వెళ్ళనమ్మా. ప్లీజ్ ఈసారి మాత్రం మన వైపు నుంచి ఏ తప్పు జరగకూడదు. పిల్లలు బేబీ ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళు బేబీ ప్లీజ్. ఇదిగో 15 లక్షలు. అమ్మో అన్ని డబ్బులా? ఎవడైనా దుబ్బేస్తే? ఇందులో డబ్బులున్న విషయం మనకు తప్ప ఎవరికి తెలియదు బేబీ. నీకు భయం వేస్తే నాకు కాల్ చేయి, మనం ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉందాం. అమ్మా అయితే నేను మీతో దారంతా ఫోన్ లో మాట్లాడతాను. సరే సరే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, ఒకవేళ. పర్లేదు వెళ్ళు బేబీ. వెళ్ళు. రే సిగరెట్ అలాగే అక్క. తగ్గబెట్టి. హలో బేబీ. అమ్మగారు ఈడెక్కడెక్కడో తిప్పుతున్నాడు అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తా అమ్మగారు. నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. నీకేం జరగదు, వాళ్ళు ఏం చెయ్యరు. అమ్మగారు మీకు అర్థం కావట్లేదు అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తాను. ఏం కాదు బేబీ, పిల్లల కోసమే కదా బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. వాడు నిన్నే రమ్మన్నాడు కదా, అందుకే బేబీ. సరే అమ్మగారు, పిల్లలు అంటున్నారు కదా. అలాగే అమ్మగారు. సరే సరే జాగ్రత్త బేబీ. అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను అమ్మగారు, ఒక్క నిమిషం. హలో బేబీ. అమ్మగారు నాకు దాహం వేస్తుంది అమ్మగారు, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అమ్మగారు. ఒక్క 500 తీసుకుంటాను అమ్మగారు. వద్దు 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 వద్దు, వాటిలోంచి ఒక్క రూపాయి తగ్గినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బేబీ. అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను. సరే సరే సరే. హలో అమ్మగారు, ఇక్కడ ఏదో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంట, రమ్మంటే వచ్చాను. ఇక్కడ ఒక బండి మీద పెట్టేమన్నాడు, ఎవడన్నా డబ్బులు ఎత్తుకుపోతే? బేబీ అదంతా నీకెందుకు, వాడు చెప్పిన చోట పెట్టు అంతే. అమ్మగారు ఎవడన్నా ఎత్తుకుపోతే ఏంటా అని. ఏం అవ్వదు, నేను చెప్పినట్టు వాడు చెప్పిన పని చేయి బేబీ ప్లీజ్. అమ్మగారు లేకపోతే డబ్బులు అక్కడ పెట్టేసి వాడిని దొంగచాటుగా చూసి నేను పట్టేసుకోను అమ్మగారు. బేబీ నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు, ఆల్రెడీ ఇలాంటి జరిగే చాలా. ప్లీజ్, వాడు చాలా డేంజరస్, పిల్లల ప్రాణాలకి రిస్క్. అలా చెయ్యకు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అక్కడ డబ్బులు పెట్టాక కొంచెం దూరం వెళ్ళి ఏదైనా సెంటర్కి వచ్చి నాకు కాల్ చేయి, నేను విశ్వాన్ని పంపిస్తాను. వద్దులే అమ్మగారు, ఇక్కడ నాకు తెలిసినోడు ఒకటి తగిలాడు, ఓ 100 రూపాయలు తీసుకున్నాను, నేను వచ్చేస్తానులే అమ్మగారు. అంతే కదా బేబీ, తప్పేం జరగలేదుగా? లేదమ్మగారు అలాంటిది ఏం లేదు, డబ్బులు ఇక్కడ పెట్టేసి నేను వచ్చేస్తాలే అమ్మగారు. సరే నాకు కాల్ చేయి, ఓకే? ఉంటాను అమ్మగారు.
హలో సార్, మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేసాం కదా. ఈసారి ఏ తప్పు జరగలేదు సార్. పిల్లల్ని పంపండి ప్లీజ్. 2 నిమిషాల్లో మీ అపార్ట్మెంట్ ముందు నుంచి జిహెచ్ఎంసీ వెహికల్ ఒకటి వెళ్తుంది. అందులో పిల్లలున్నారు. వాట్? ఆపరేషన్ బటర్ఫ్లై ఎండ్స్. గీత పిల్లల్ని చంపేశాడు విశ్వ. ఏమైంది? ఏమైంది గీత? పిల్లల్ని చంపేశాడేమో విశ్వ. వాడు కార్తిక్ చెప్పినట్టు, స్వాతి చెప్పినట్టు పిల్లల్ని చంపేశాడేమో అని భయమేస్తుంది విశ్వ. టెన్షన్ పడుకో. నాకేం చేయాలో తెలియట్లేదు విశ్వ. ఏమవ్వదు, ఏమవ్వదు. రిలాక్స్, బ్రీత్ గీత, బ్రీత్. ఏడపు గీత, ఏమవ్వదు. బేబీ, డబ్బులు చావా? ఇచ్చేసానమ్మా. పిల్లలు ఏమైనా కనపడ్డారా? వాడి ఇంటికి వెళ్ళు, పిల్లలు పంపిస్తానన్నాడమ్మా. బేబీ, ఎవరినైనా చూసావా? బేబీ, బేబీ ఆలోచించు. ఎవరైనా కనపడ్డారా? ఎవరి మీద అనుమానంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. చెప్పు బేబీ ప్లీజ్. వాడు అసలు ఎక్కడికి రమ్మన్నాడు చెప్పు. అమ్మగారు తాగారా? సరిగ్గా చూసావా? చూసాను ఎక్కడ లేరా? అక్కడ ఎక్కడ లేరు. అమ్మా చాయ్ తాగను కొంచెం. పిల్లలు రాక టెన్షన్ లో చాయ్ ఏంటి బేబీ? అయ్యో సారీ కృష్ణయ్య. ఏంటి బేబీ ఇది? అసలు గీతం టెన్షన్ లో ఉంటే మీ తప్పేం లేదులే అమ్మా. ప్లీజ్ చెప్పు బేబీ. నాకేమన్నా తెలుసా ఏంటి అమ్మగారు సడన్ గా ఇలా రియాక్ట్ అవుతారని? వైజయంతి మేడం తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఈ టీ పని చదివితే ఎలాగ వెళ్ళాలో ఏంటో. ఊకోవా, లోపల నా అంగి ఉన్నది వేసుకొని పో. సరే బేబీ, నువ్వు వెళ్ళిన దాంట్లో చుట్టుపక్కల ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా? లేదు బాబు. నువ్వు సరిగ్గా చూసావా? చూసాను బాబు. విశ్వ, ఏమైంది? విశ్వ, కృష్ణయ్య చేయి చూడు. ఆ టాటూ ఎక్కడైనా చూసావా? చూడలేదు గీత. ఒక నిమిషం. చూడు, కిడ్నాపర్ కి కృష్ణయ్యకి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. కరెక్టే. ఒక పని చెయ్యి, నువ్వు కార్తిక్ కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి రమ్మను. దేనికి? కృష్ణని తీసుకుని అక్కడికి వెళ్దాం. కాల్ చేసి చెప్పు. హలో, ఎక్కడ? పండ్లగూడ పోలీస్ స్టేషనా? ఏమైంది సార్? పిల్లలా? డెడ్ బాడీసా?
మస్తున్నాయి నీకు బాగా సరే సరే వస్తున్నా. కృష్ణయ్య పద, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అదేదో పిల్లలు డెడ్ బాడీస్ అంట, త్వరగా రా. వాళ్ళు ఎవరో పిల్లలు అయ్యి ఉంటారమ్మా, మీకెందుకు టెన్షన్? పద కృష్ణయ్య, మనం ఆ డెడ్ బాడీస్ చూసేదాకా ఏం చెప్పలేము. పద. సరే అమ్మా. కార్తిక్, ఇంకా పిల్లలు దొరకలేదురా. అదే చూడండి. అమ్మా అమ్మా థ్యాంక్స్. మా అమ్మాయి బర్త్డే డ్రెస్. కృష్ణయ్య చేయి మీద కూడా ఇలాంటిది చూసా. అమ్మా రేపు మా అమ్మాయి బర్త్డే, కొంచెం వదిలేమని చెప్పమ్మా. వీడు మీకు తెలుసా? అదేంటమ్మా పొద్దున 1000 రూపాయలు ఇచ్చావు కదమ్మా. నేను ఇచ్చాను కదా, మీరేంటి సార్ ప్లీజ్. నా టెన్షన్ నేనుంటే. సారీ అమ్మా, కొంచెం టెన్షన్ లో ఉన్నట్టుంది. తెలుసు సార్, ఈ టాటూ ఉంది కదా, ఇది మామూలు టాటూ కాదు, ఇదేదో కల్ట్ సింబల్. కృష్ణయ్య చేతి మీద కూడా. టాటూ ఆధారంగా ఎలా అనుమానిస్తాం అమ్మా? కాదు సార్, ఇది నార్మల్ టాటూ కాదు, ఇదేదో సింబల్. సో వాట్? అదొక దేవత బొమ్మ, దాన్ని టాటూ వేయించుకుంటే తప్పే ఉంది. అతను చాలా కాలంగా మీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రాంగ్, మళ్ళీ మీరు మీ మొహాన్ని అతను చూపించగలరా? కాదు సార్, నా గట్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. మీరు ఒకసారి లోపలికి పిలిచి గట్టిగా అడిగితే చెప్తాడేమో. చెప్తాడు, పిలు. విశ్వ, కృష్ణయ్య, గీత రమ్మంటుంది. దేనికి బాబు? ఏమో, త్వరగా రా. అన్నా, డేవిడ్ అన్నా, నన్ను నడిపించడానికి వచ్చావు కదన్నా. వైజయంతి మేడం కూడా వచ్చారా? ఎవడరా డేవిడ్? చుబ్బే. నీ పేరేంటి? కృష్ణయ్య సార్. మరి ఆడేంటి డేవిడ్ అంటున్నాడు? ఆ డేవిడే సార్. ఏమో తెలియదు సార్. ఓ కృష్ణయ్య, ఒకసారి నీ షర్ట్ తీ. దేనికి సార్? ఏమీ లేదు స్వామి, నీ చేతుకున్న టాటూ డిజైన్ ఏదో చాలా బాగుందంట, ఒకసారి చూద్దామని. తీ. అమ్మ గీతమ్మ, ఏంటమ్మా ఇదంతా? షర్టే కదా స్వామి తీయమన్నదే, ప్యాంట్ కాదుగా. తీ డేవిడ్ అన్నా. అమ్మా, చాలా రోజుల నుంచి మీ దగ్గర నమ్మకంగా ఉన్నాను కదమ్మా. ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? ఇక్కడ మ్యాటర్ నమ్మకం కాదు గాని తీ. తీ బే, తీ. నాటకాలు దొబ్బు. ఏంట్రా ఇది? టాటూవా? కృష్ణయ్య, మేము నీకేం అన్యాయం చేశాం? పిల్లలలా ఎలా చేయగలిగావు? కృష్ణయ్య, నేను నీకు దండం పెడతా, ప్లీజ్ చెప్పు, పిల్లలు ఇక్కడ. ఈయన్ని బతిమాలేదేంటమ్మా, 4 పడితే ఆడే చెప్తాడు. బాబాయ్లో వీడి చేత నిజం చెప్పించండి. అలాగే సార్. మొదలెట్టండి. చెప్పండి. చెప్పరా. 2 నెలల క్రితం నా పిల్లలిద్దరిని ఎవరో తీసుకెళ్లిపోయారు సార్. మీకు పంపించినట్టే నాకు ఒక ఫోన్ పంపించారమ్మా. వాళ్ళు అడిగినట్టు అలా చెయ్యకపోతే నా బిడ్డలిద్దరిని చంపేస్తాన్నారమ్మా. అందుకే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నానమ్మా, మీ గురించి మీ అక్క గురించి కూడా. ఎవరు? తెలీదు సార్. వాళ్ళు కావాల్సినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు. తిరిగి నేను డైల్ చేసిన ఆ ఫోన్ పనిచేయదు సార్. అప్పటికి మనసు చంపుకుని వాళ్ళు అడిగిన పని ఒక రోజు చేయలేదు సార్. ఆ రోజు నా కూతురు వేలు కట్ చేసి పంపించారు సార్. అప్పటి నుంచి నాకు ఇంకో దిక్కు లేక వాళ్ళు చెప్పినట్టు అలా చేస్తున్నాను తల్లి. ఇందాక కారులో డబ్బులు కూడా వాళ్ళు ఇసిరిమంటే నేనే ఇసిరిసానమ్మా. ఏం చేయను తల్లి, నీ పిల్లలు నీకే లాగో, నా పిల్లలు నాకు ఎక్కువే కదమ్మా. వీడు చెప్పేది వింటుంటే నమ్మబుద్ధేస్తుంది, కానీ కాకి డ్రెస్ ఒప్పుకోట్లా. నీ ఇల్లు ఎక్కడరా? సార్ నాకు తెలుసు సార్, మహంకాళి బస్తీ. మా ఇంటి వెనక మళ్ళీ అడిగి సార్. వారానికి 2 సార్లు ఆడు నేను కలిసి ముందేస్తాం సార్. అబ్బా. విశ్వ, నువ్వు గీత ఇంటికి వెళ్ళి ఏమన్నా దొరుకుతాయేమో చూడండి. వీడి సంగతి నేను చూసుకుంటా. పదరా. సార్ సార్ సార్, మా అమ్మాయి బర్త్డే సార్. పోరా నీ. పంపండి మాస్టర్, చాలు. విశ్వ, ఒకసారి కారాపు. ఏమైంది? హే, ఇది మనం డబ్బులు ఇచ్చిన బ్యాగ్ కదా? అవును కదా? విశ్వ, నువ్వు బటర్ఫ్లై నెస్ట్ సీసీటీవీ ఇన్ఛార్జ్ కదా? అవును. నీకు ఇక్కడేం పని? ఏ ఉండకూడదా? నువ్వు ఉండొచ్చు, కానీ ఈ బ్యాగ్ నీ దగ్గర ఎందుకుంది? విశ్వ! విశ్వ! విశ్వ!
ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆయన ఇల్లు తెలుసా మీకు? కృష్ణయ్య తెలీదమ్మా. పోనీ డేవిడ్ అని? ఓ డేవిడ్ తెలుసమ్మా. ఇలా తిన్నగా వెళ్ళి రైట్ కి తిరిగి లెఫ్ట్ కి తిరిగితే మూడో ఇల్లే డేవిడ్ ది. థ్యాంక్స్ అండి. బేబీ, ఇదంతా చేసింది నువ్వా? నానా నీకు తెలుసుగా రేపు ఏం చేయాలో? ఎందుకు బేబీ టెన్షన్ పడతావు? నేను లేని వాళ్ళు కూడా ఏం జరిగినా దగ్గర నుంచి చూసుకోవడానికి పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. నీకెంత ధైర్యం ఎలా వచ్చింది? ఏంటి మమ్మల్ని పట్టేసుకుందామనే? రే మగడా, ఏం చేయాలి తెలుసుగా? సీసీటీవీ వైర్ కట్ చేయాలి అంతే కదా. వైర్ కట్ చేయడం కాదు, ఎలకలు కొరికినట్టు కొరకాలి. వైర్ని ఎలకలు కొరికినాయి సార్. ఎన్ని చేసాం మేము, ఆ మాత్రం మాకు తెలీదా? అయినా ఇప్పుడు దాకా నువ్వు వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ అవ్వలేదు. మా నాన్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తావే? నువ్వు ఇచ్చిన 50 లక్షల్లో ఓ 5 లక్షలు మై కాదనుకుంటే ఎంతసేపే మా నాన్న బయటికి రావడం. అయినా మేమే నేను కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు, కానీ నీ టైం బ్యాడు, నువ్వే మా దగ్గరకు వచ్చావు. ఒక గంటలో మీ అక్క వచ్చిద్ది, ఒక ₹1 కోటి అడుగుతాం, తర్వాత పిల్లలతో పాటు నిన్ను కూడా లేపేస్తాం. బేబీ 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 ప్లీజ్ బేబీ, పిల్లల్ని ఏం చేయకండి బేబీ, ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, బేబీ నీ కాలు పట్టుకుంటాను బేబీ, ప్లీజ్ ప్లీజ్ బేబీ, నీకేం కావాలని నేను ఇస్తాను, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకాసేపట్లో అక్క వస్తుంది, అక్కకి పిల్లలంటే ప్రాణం బేబీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కావాలంటే నన్ను చంపే, కానీ పిల్లల్ని ఏం చేయకు బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. పిల్లల్ని వదిలిపెట్టు. ఎందుకే తొందరపడతావు? ఆగు ఆగు ఆగు, ప్లీజ్ ప్లీజ్ బేబీ, పిల్లల్ని వదిలిపెట్టు బేబీ, ప్లీజ్. కాలదులో నీ బాయ్ ఫ్రెండ్ ఎలాగో చేస్తున్నావుగా, ఆఖరిసారిగా మాట్లాడుకో. గీత, సీసీటీవీ మెయింటెనెన్స్ జగదీష్ పట్టుకున్నాం. వీడెవడో కాదు, బేబీ మొగుడంట. డ్రైవర్ కృష్ణయ్య, బేబీ ఫాదర్, వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అంట. నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండు. ఇంకో విషయం, పిల్లలు నా దగ్గరే ఉన్నారు, సేఫ్. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను పోలీసులు తీసుకొని వస్తాను. ఏం యాక్టింగ్ చేస్తావే?
అమ్మగారు అమ్మగారు నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వెళ్ళను అమ్మగారు అని ఏం కబురు చెప్పావే? నేను నిన్ను డబ్బులు ఇచ్చేసి రమ్మంటే ఏం చెప్పావే? మీ ఆయనకి ముద్ద దిగుదు అని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వే ఉండవు. మరి ఎలా పెట్టాడే? ఏమన్నా మంచి నెలకి 500? తాగు 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 తాగండి. నువ్వు చంపేశావా? చంపేశావా? ఏంటి ఏంటి పిల్లని 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 చంపేశావా? ఏంటి ఏడుస్తున్నావేంటి? 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 మరి పిల్లల్ని నీళ్లు ముంచి టార్చర్ చేసినప్పుడు నేను చెప్పలే మేడం, మీ ఇంట్లో పని చేసేదే పెద్ద తేడా అన్న. మీరు నమ్మలే. ఈడా తేడా. అక్క అక్క లే అక్క, ఎంతమంది చూడలే అక్క ఇష్టం ఉంటానని. లే అక్క లే అక్క లే 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 లే. ఇది నా అక్క. నువ్వేం చేయాలి తెలుసు కదా? తెలుసు. క్రికెట్ చూడాలి. క్రికెట్ చూడడం కాదు, ఇద్దరం గొడవ పడుతూ ఉండాలి. ఏ బేబీ తిక్క తిక్క మాట్లాడకు. ఏంట్రా తెక్క తెక్కకుండేది? అక్క అక్క ఎన్ని చూడలే అక్క ఇట్లాంటి. నేను వచ్చిన కదా, దాని సంగతి నేను చూసుకుంటా అక్క. లే అక్క లే లే అక్క లే. అక్క అక్క గిరా గిరా చూడక్క. అక్క అక్క లే అక్క లే. నన్ను పొడిచినక్క ఒక్కసారి అది గిర గిర కొట్టుకుని చచ్చు చూడక్క. మీ నానేమో మా పిల్లల్ని తీసుకెళ్లిపోయారని చెప్పాడు కదా. ఎవరా పిల్లలు? మీరా? మీరా? మీరేనా పిల్లలు? వేలు వచ్చేసని చెప్పాడు కదా. ఇదేనా వేలు? ఇదేనా వేలు? వేలు పని కొట్టకూడదు. చాలా మంది పిల్లల్ని చంపేశారు కదా. అక్క చూసుకుంటుందిలే. పోలీసు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. పది గీత విష్ణు నిన్న రాత్రి చర్లపల్లి జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 5గురు ఖైదీలు మరణించారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా పిల్లలను కిడ్నాప్ చేసి చంపే ముఠా. నమస్తే మేడం, న్యూస్ చూసారా? చూస్తున్నా. చెప్పినట్టు చేసినందుకు థ్యాంక్ యూ. మేడం మీ పని అయిపోయింది కదా మేడం, మరి నా కేసు సంగతి? రేపు నీ కేసు టేకప్ చేస్తున్నాను. నెక్స్ట్ పండుగ నీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుంటాను.